లవ్లీ సిస్టర్లు బాగున్నారు మీరు అందరూ కూడా. మీ అందరూ నేను కూడా బాగున్నాను. కొబ్బరి రైస్ చేస్తున్నాను. ఆంధ్ర కొబ్బరి రైస్ ఎంతమంది తెలుసు. చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రైస్ చేస్తున్నాను. ఆంధ్ర కొబ్బరి రైస్. ఓకేనా. అల్లం పేస్ట్ మసాలా పొడి వేస్తున్నాను. సీక్రెట్ మసాలా వేస్తున్నాను అనమాట. నా కర్రీలకి ఇలా బిర్యానీలు కొబ్బరి రైస్ ఇట్లా ఏదైనా రైస్ చేసుకుంటాను అన్నమాట. మసాలా బాగుంటాయి. సరేనా. ఇదిగో బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. కొబ్బరి పాలు ఇప్పుడు సిటీలో దొరుకుతుందిగా. ఇగో కొబ్బరి పాలు డబ్బాలు. అప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటే మంచిగా కొబ్బరికాయ తీసి కూర తీసి మిక్సీ పట్టి, మిక్సీ లేని వాళ్ళు ఏం చేస్తారు రోట్లో దంచుకుని తీసుకునేవారు. ఇప్పుడు అంతా రెడీమేడ్. అందుకే లేనిపోయిన జబ్బులు లేని మనిషి అంటే లేరు. మిల్క్ కరడా మిల్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. బాగుంటుంది అనమాట. కర్రీ అయినా సరే ఎప్పుడైనా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు కర్రీ బాగుంటుంది. ఓకేనా. కొబ్బరి రైస్ డ్రైగా చేస్తున్నాను అనమాట. అయిపోయింది ఆల్మోస్ట్. అట్లా సిమ్లలో ఉంచితే ముక్క పీస్ జ్యూసీగా ఉంటుంది. బాగుంటుంది అనమాట. అందుకని అలా ఉంచాను. ఓకేనా. లవ్లీ సిస్టర్లో ఒకటి చెప్తాను నేను. కొంతమందికి చాలా పొగరు ఉంటుంది తెలుసా. చదువుకున్నా చాలా పొగరుగా ఉంటారు కొంతమంది చదువుకోలేని సంస్కారవంతులు ఉంటారు. అర్థమైందా. చదువుని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి మనిషికి విలువ ఇవ్వాలి. ఏ మనిషి అయినా సరే. చదువుకుని ఎందుకు ఏం ప్రయోజనం. విలువ లేనప్పుడు సంస్కారంగా మాట్లాడినప్పుడు. కొబ్బరి పాలు పోసుకున్నా. నేను ఈ కళాయిలు ఎందుకు వాడుతున్నానంటే ఐరన్ అనమాట. అందుకని ఈ కళాయిలు కూరలు ఇట్లలో అలా చేస్తాం. మట్టి దాకల్లోనూ ఇవే మంచిది. ఓకేనా. ఆ పాలు మరిగినాక రైస్ వేస్తాం. సిస్టర్స్ రైస్ వేసేసుకున్నాం. నానబెట్టుకున్నాను రైస్. చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం. ఓకేనా. ఏంటో అనుకుంటాం కానీ మన బలమో మన శక్తిని ఇప్పుడు గర్వింతాం కానీ ప్రేర్ చేసుకుంటారు కొంతమంది.